ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తుల్లో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదే కాదు, అగ్రస్థానంలో కూడా ఉంటుంది. అలాంటి వృత్తిలో స్థిరపడాలి, సేవ చేయాలని లక్షలాది మంది విద్యార్థులు ఆశిస్తూ ఉంటారు. కానీ వైద్యంతో ప్రాణాలు పోసే ఈ వృత్తి మన దేశంలో రోజు రోజుకి భారంగా మారింది. దీంతో వేరే దారి లేక వైద్య విద్య కోసం పరాయి దేశాల బాట పడుతున్నారు. అలాంటి వాళ్లకు మంచి అవకాశంగా మారింది ఫిలిప్పైన్స్లోని దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్. ప్రభుత్వ చేతుల్లో ఉండాల్సిన విద్య, వైద్యం ప్రైవేటు పరమైపోయి దశాబ్దాలు గడుస్తోంది. ఈ రెండిటిపై వెచ్చించాల్సిన ధనాన్ని పెట్టుబడిగా కాక ఖర్చుగా ప్రభుత్వాలు భావించడంతో కార్పొరేట్ దోపిడీకి దారులు తెరుచుకున్నాయి. ఇక వీటిపై ప్రభుత్వ నియంత్రణ సరిగా లేకపోవడంతో సామాజిక సేవా సంస్థలుగా ప్రారంభమై కార్పొరేట్ సంస్థలుగా మారుతున్నాయి. ధనార్జనే లక్ష్యంగా లక్షలకు లక్షలు ఫీజుల రూపంలో గుంజేస్తూ పవిత్రమైన వైద్యాన్ని వ్యాపారంగా మారుస్తున్నాయి. ఎల్కేజీకే లక్షల్లో ఫీజులు గుంజుతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఇక మేనేజ్మెంట్ కోటా, ఎంబీబీఎస్ సీటు కోటిపైన పలుకుతోంది. అంత మొత్తంలో వెచ్చించి కొనాలంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తలకు మించిన భారం. అయితే డాక్టర్ కావాలన్నా తమ కలలను చంపుకోలేని విద్యార్థులు తమ పిల్లలను ఎలాగైనా డాక్టర్గా చూడాలన్న కాంక్షతో తల్లిదండ్రులు కష్టమైనా సరే విదేశాలకు పంపుతున్నారు. రష్యా, చైనా, కజకిస్తాన్, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకు పంపిస్తున్నారు. ఈ కంట్రీస్ లో మన దేశంలో అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువ ఖర్చుతోనే ఎంబీబీఎస్ పూర్తవుతుంది. అందుకే విదేశాలకు పరుగులు పెడుతున్నారు మన విద్యార్థులు. చైనా, యుక్రెయిన్, రష్యా, కిర్గిస్తాన్ లాంటి నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, అంటే అక్కడ భాష ఇంగ్లీష్ మాట్లాడరు, ఆ విధమైనటువంటి దేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత స్వదేశంలో అర్హత లభిస్తుందా లేదా అన్నది ఇతర దేశాల్లో వైద్య విద్య కోర్సు జాయిన్ అయ్యే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను వెంటాడుతున్న ప్రధాన సందేహం. వారి అనుమానాలకు తగ్గట్టుగానే అక్కడి పరిస్థితులున్నాయి. దానికి ప్రధాన కారణం పలు దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అర్హత పరీక్షల్లో 20% కూడా అర్హత పొందలేకపోతున్నారు. నా ఫ్రెండ్స్ వేరే కంట్రీస్ లో కూడా ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎంసీఐ పాసింగ్ క్లియరెన్స్ రేట్ చాలా తక్కువ అండి వాళ్ళ కాలేజెస్ లో. లైక్ నేను ఇక్కడికి వచ్చే ముందు మా డాడీ కనుక్కున్న దాన్ని బట్టి, అంతా చూసిన దాన్ని బట్టి అయితే ఫిలిప్పీన్స్ ఆ విషయంలో, ఫిలిప్పీన్స్ లో కూడా అన్ని కాలేజెస్ అని చెప్పను, బట్ డిఎంఎస్ఎఫ్ లో ఏంటంటే కొంచెం పాసింగ్ రేట్ ఎక్కువ ఉందండి. ఈ విషయంలో మాత్రం ఫిలిప్పైన్స్ బెటర్ పొజిషన్ లో ఉంది. ఇక్కడ ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు బెటర్ గా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం లాంగ్వేజ్. ఫిలిప్పైన్స్ వాడుక భాష ఇంగ్లీష్ కావడం, ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ లో మాట్లాడడం మన విద్యార్థులకు వరంగా మారింది. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కావడంతో రోగులతో ఈజీగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందని ఫిలిప్పైన్స్ లో ఎంబీబీఎస్ చదువుతున్న తెలుగు విద్యార్థులు చెబుతున్నారు. ఇక్కడ చాలా కంట్రీస్ ఉన్నాయి ఇట్లా అబ్రాడ్ లో మెడిసిన్ చేయడానికి, బట్ ఫిలిప్పైన్స్ ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విల్ బి ఇన్ ఇంగ్లీష్. సో చాలా పీపుల్ దే కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఆల్సో. వేరే కంట్రీ అయితే మనకి లాంగ్వేజ్ ఒకటి ప్రాబ్లం అవుతుంది ఫర్ కమ్యూనికేషన్, ప్రొఫెసర్స్ అది కూడా. సో మనకి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివాం కాబట్టి లాంగ్వేజ్ కి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ థింగ్ లాంగ్వేజ్ ప్రాబ్లం లేనప్పుడు ఏంటంటే క్లినికల్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫిలిప్పైన్స్ పరీక్షా విధానం మల్టిపుల్ విధానంలో ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ క్షుణ్ణంగా చదివే అవకాశం ఉంటుంది. దీనివల్ల సబ్జెక్ట్ పై అవగాహన పెరుగుతుంది. ఇక్కడ ఎంసీఐ పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉండడంతో పాటు క్లినికల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. దీంతో తమ కోర్సులోనే అదంతా పూర్తి చేసిన అనుభవం ఫిలిప్పైన్స్ లో కోర్సు పూర్తి చేసే విద్యార్థులకు కలిసొస్తుంది. మన దగ్గర థియరిటికల్ గా అండ్ వైవా అవన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ బిట్స్ ఉంటాయి. మనం బిట్ వైజ్ గా రాయాలి. ఇప్పుడు ఫర్ ఈచ్ క్వశ్చన్ ఓఎంఆర్ మనం ఎంసెట్ లెటర్ రాసినామో సేమ్ అలాగే బిట్ టు బిట్ రాయాలి. దానివల్ల మనం ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎంసీక్యూస్ ఉంటాయి కాబట్టి మేము జనరల్ గా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము చదువుకుంటాము. ఇంకా అడిషనల్ గా మేము కూడా నెట్ ని రిఫర్ చేస్తూ మిగతా రెఫరెన్సెస్ రిఫర్ చేస్తూ ఉంటాం. కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాదు, ఫిలిప్పైన్స్ లో ముఖ్యంగా దవావో మెడికల్ కాలేజీ ప్రమాణాలు, కరిక్యులం, ఫ్యాకల్టీ ఇలా అన్ని మన దేశంలోని కాలేజీల కంటే ముందంజలో ఉన్నాయి.